హైదరాబాద్లో పుట్టి పెరిగిన సివి ఆనంద్ చిన్నతనం నుంచే అసాధారణ పట్టుదల ప్రదర్శించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారాయన. అక్కడ 10వ తరగతి, ఇంటర్మీడియట్ రెండింటిలోనూ స్కూల్ టాపర్ గా నిలిచారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎకనామిక్స్ లో మాస్టర్స్ డిగ్రీని గోల్డ్ మెడల్ తో పూర్తి చేశారు. చదువులో ఎంతటి మేధావో ఆటల్లోనూ అంతే ప్రతిభ కనబర్చారు. చాలా మందికి తెలియదు, ఆయన ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ కూడా. 1980ల చివర్లో హైదరాబాద్ అండర్-19, అండర్-22 జట్లకు ఆడారు. అంతేకాదు, భారత అండర్-19 క్రికెట్ జట్టు సభ్యుడిగా ఇంగ్లాండ్లో పర్యటించారు. క్రికెట్లో ఉజ్వల భవిష్యత్తు ఉన్న దేశానికి సేవ చేయాలన్న ఆకాంక్షతో సివిల్ సర్వీసెస్ వైపు అడుగులేశారు. 1990లో తన మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ పరీక్షలో 147వ ర్యాంకు సాధించి ఇండియన్ పోలీస్ సర్వీస్ ను ఎంచుకున్నారు. 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఆయన ప్రయాణం మొదలైంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ సమయంలోనూ అథ్లెటిక్స్ లో 8 బంగారు పతకాలు సాధించారు. శిక్షణ తర్వాత నక్సలిజం ప్రభావిత వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో 10 ఏళ్లు పనిచేశారు. ఇది నిజంగానే కత్తి మీద సాము లాంటి సమయం. ప్రాణాలకు తెగించి ఎన్నో ఆపరేషన్లలో పాల్గొన్నారు. ఆ ధైర్య సాహసాలకు గుర్తింపుగా 2002లో రాష్ట్రపతి శౌర్య పతకాన్ని అందుకున్నారు. సివి ఆనంద్ ఎక్కడ పనిచేసినా తనదైన ముద్ర వేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ కమిషనర్ గా ఈ చలాన్ వ్యవస్థ తీసుకొచ్చారు. సైబరాబాద్ కమిషనర్ గా మహిళల భద్రత కోసం షీ టీమ్స్, షీ షటిల్స్ లాంటి వినూత్న కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. పౌర సరఫరాల శాఖ కమిషనర్ గా ఆధార్ ఆధారిత పంపిణీ వ్యవస్థను ప్రవేశపెట్టి అక్రమాలకు అడ్డుకట్ట వేశారు. దాంతో ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ఈ సంస్కరణలకు తెలంగాణ రాష్ట్ర ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. సాధారణంగా ఐఏఎస్ అధికారులు నిర్వహించే ఈ పదవిని చేపట్టిన మొదటి ఐపీఎస్ అధికారి ఆయన. డిసెంబర్ 2021లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేర నియంత్రణలో దూకుడు పెంచారు. ముఖ్యంగా యువతను నాశనం చేస్తున్న మాదక ద్రవ్యాల మహమ్మారిపై యుద్ధం ప్రకటించారు. హెచ్న్యూ అంటే హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగం డ్రగ్స్ నెట్వర్క్లను ఛేదించడంలో అద్భుతమైన ఫలితాలను సాధించింది. ఈ కృషికి అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించింది. 2025 మే నెలలో దుబాయ్లో జరిగిన వరల్డ్ పోలీస్ సమ్మిట్ లో 138 దేశాలను వెనక్కి నెట్టి ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ విభాగంలో హెచ్న్యూ మొదటి బహుమతిని గెలుచుకుంది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా అవినీతిపై ఉక్కుపాదం మోపారు. కేంద్ర సర్వీసుల్లో సిఐఎస్ఎఫ్ ఐజీగా, నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ డైరెక్టర్ గా పనిచేసి తన అనుభవాన్ని జాతీయ స్థాయిలో పంచుకున్నారు. ఇప్పుడు 1991 ఐపీఎస్ బ్యాచ్ లో అత్యంత సీనియర్ అధికారి అయిన సివి ఆనంద్ తన సుదీర్ఘ నిష్కళంకమైన సేవలకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర అత్యున్నత పోలీస్ పదవి అయిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా మే 1న బాధ్యతలు స్వీకరించారు. వృత్తి జీవితంలో ఎంత కఠినంగా ఉంటారో వ్యక్తిగత జీవితంలో అంతే సరదాగా ఉంటారు. ఫిట్నెస్ కు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పటికీ టెన్నిస్, గోల్ఫ్, క్రికెట్ ఆడతారు. ఆయన భార్య లలిత ఆనంద్ కార్పొరేట్ ఫైనాన్స్ లో పీహెచ్డీ చేశారు. వారికి 2 కుమారులు. పెద్ద కుమారుడు చామా మిలిన్ తండ్రి క్రీడా వారసత్వాన్ని కొనసాగిస్తూ హైదరాబాద్ రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రొఫెషనల్ క్రికెటర్. మైదానంలో ఛాంపియన్, చదువులో టాపర్, మరి విధి నిర్వహణలో సింగం. సివి ఆనంద్ జీవితం ఒక బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం. యువతకు అనేక రంగాల్లో ఎలా రాణించవచ్చో చూపించిన గొప్ప రోల్ మోడల్. ఆయన ప్రయాణం ఒకటే చెబుతోంది: పట్టుదల, క్రమశిక్షణ, దేశభక్తి ఉంటే ఏదైనా సాధించగలం. తన సుదీర్ఘ అనుభవంతో తెలంగాణ పోలీస్ వ్యవస్థకు సారథ్యం వహిస్తున్న డీజీపీ సివి ఆనంద్ రాష్ట్రాన్ని మరింత సురక్షితంగా మారుస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. 9+ న్యూస్ సివి ఆనంద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతోంది.